హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, మన జెన్‌జీ కోసం ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేయడంలో మ్యాథమెటికల్ వేలో ఎలా చూడొచ్చు అనేది డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో బసంత్ గారున్నారు. హలో బసంత్ గారు. హాయ్. సో, ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయడం దాన్ని ఎలా చూడొచ్చు డిఫరెంట్ వేలో ఐ మీన్ మ్యాథమెటికల్ వేలో చెప్పండి ఒకసారి. ఓకే. సో, ఇది జనరల్ రెగ్యులర్ లైఫ్ ఫిలాసఫీనే. ఓకే. జెన్‌జీకి కొంచెం హ్మ్. వాళ్ళకి ఏమైనా ఈజీగా అర్థమవ్వచ్చేమోనని ఒక పాయింట్‌లో ఓకే. దీన్ని ఒక క్రియేటివ్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, జనరల్ అండి లైఫ్ ఈజ్ నాట్ లినియర్. హ్మ్. లైఫ్‌లో ఈ లైఫ్ అవనండి, లైఫ్‌లో ఏ టాస్క్ అవనండి ఇట్స్ నాట్ లినియర్. లినియర్ అంటే బేసికల్లీ ఇప్పుడు మీకు 1 అవర్‌కి ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేస్తే మీకు ₹100 ఇస్తామంటే మీరు 8 అవర్స్ పెర్ఫార్మ్ చేస్తే ₹800. 800. దట్ ఈస్ లినియర్. ఓకే. అంటే ఇట్స్ ద సేమ్ మల్టిపుల్. హ్మ్. బట్ లైఫ్‌లో అలాగా ప్రతిసారి అవుతదని ఏం గ్యారంటీ లేదు. లేదు. హ్మ్. నేను ఒక్కోసారి మీరు ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఒకసారి అది రిజల్ట్ రావచ్చు. మరుసటి రోజు అదే టాస్క్ పెర్ఫార్మ్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చు. రాకపోవచ్చు. థర్డ్ డే అది ఎక్స్‌పోనెన్షియల్ రిజల్ట్ రావచ్చు. హ్మ్. స్టాక్ మార్కెట్‌లో అంతే. చూసే ఎగ్జాంపుల్. సో, లైఫ్ ఈజ్ నాట్ లీనియర్. యెస్. అండ్ లైఫ్‌లో జనరల్‌గా ప్రతీది అంటే వాటెవర్ యూ డూ ఈజ్ ఎ టాస్క్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అదొక టాస్క్. మార్నింగ్ లేవడం ఒక టాస్క్. తినడం ఒక టాస్క్. హ్మ్. స్నానం చేయడం ఒక టాస్క్. ఇలాంటివన్నీ. హ్మ్. సో, ఇఫ్ లైఫ్ ఈజ్ నాట్ లీనియర్ ద వే టు పెర్ఫార్మ్ ఎ టాస్క్ ఈజ్ ఆల్సో నాట్ లీనియర్. యెస్. సో, అండ్ ఇప్పుడు నేను జనరల్‌గా ఇప్పుడు చెప్దాం అనుకున్నదేంటంటే సో, హౌ టు అండర్‌స్టాండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లీనియర్ హ్మ్. దెన్ హౌ డు యూ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ పెర్ఫార్మింగ్ ఎ టాస్క్ ఈస్ యాహ్! అండ్ హౌ డు యూ మేక్ ఎన్ అడ్వాంటేజ్ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. సో, ఇప్పుడు మ్యాథమెటికల్ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే. కదా! సో, ఇప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ హ్మ్. ఏంటి? y = mx + c. హ్మ్. దిస్ ఎ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ అంటే x⁴1. సో, మీరేదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది జెన్‌జీకి జనరల్ చెప్దాం అనుకోండి. ఇది ఒక వెబ్‌సైట్ ఏమైనా గ్రాఫింగ్ టూల్స్ అనే వెబ్‌సైట్స్ ఉంటాయి. ఒక హ్మ్. డెస్మోస్.కామ్ లాంటిదే. హ్మ్. దాంట్లో మీరు ఓపెన్ చేసి ఒకవేళ మీరొక x అని గాని, 2x, 3x అలా ఏమైనా పెట్టారంటే మీకక్కడ లైన్ ఒకటి కనిపిస్తది. హ్మ్. దట్ ఈస్ ఎ స్ట్రెయిట్ లైన్. లీనియర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రెయిట్ లైన్. హ్మ్. అక్కడి నుండి ఏంటంటే అప్పుడు ఒక x² + 2x + 1 అలా ఏమైనా నేర్చాననుకోండి. దట్ ఈస్ ఎ కర్వ్. ఓకే. సో, లైఫ్‌లో ఏదైనా అవ్వనండి, ఏ టాస్క్ అవ్వనండి, దాని రిజల్టెంట్ అనేది ఎప్పుడైనా ఒక కర్వ్ లాగా ఉంటది. ఓకే. హ్మ్. సో, టు ఫిగర్ ఔట్ సంథింగ్ ఇది x² అనేది ఇట్స్ ఎ కర్వ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. జనరల్‌గా లైఫ్‌లో ఏ టాస్క్ అయినా ఐ సే ఇట్ ఈస్ ఆల్వేస్ nth డిగ్రీ. x⁴n సంథింగ్. హ్మ్. x⁴n ఈక్వేషన్ ఒకటుంది అనంటే ఇట్ నెంబర్ ఆఫ్ హాస్ n n రూట్స్. నంబర్స్. విచ్ యాక్చువల్లీ మీన్స్ ఇట్ హాస్ n డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హ్మ్. దట్ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో, అలానే మీరు గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు n టాస్క్స్ n ఫ్యాక్టర్స్ అని మనం చెప్పాను కదా! హ్మ్. ఒక టాస్క్‌కి. సో, n అనేది ఎలా కనిపెట్టాలి? n కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వెషన్ అడుగుతాను. మీకు ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ తర్వాత మీరు మార్నింగ్ 5:00కి లెగాలి. హ్మ్. లేచి ఒక ఎగ్జామ్ పెట్టుకున్నాక సమ్ టాస్క్ పెర్ఫార్మ్ హ్మ్. చేయడానికి వెళ్ళాలి. సో, హౌ డు యూ ఎన్‌ష్యూర్ దట్ యూ వేక్ అప్ ఎట్ 5:00? మోస్ట్‌లీ అలారం అలా. అంతకుమించి ఏం లేదు. హ్మ్. సో, అదే. సో, ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో అనుభవమే నేర్పిస్తది. అవును. సో, మీకు అనుభవం అలారం పెడితే అది మోగితే లేవడం అనేది ఒక అనుభవం. మీ అనుభవం అది ఎక్స్‌పీరియన్స్. నేర్పించింది. సో, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనుభవం ఉండేటోళ్ళు వాళ్ళు ఎలా ఎన్‌ష్యూర్ చేసుకుంటారు? ఇప్పుడు నాలాంటోడిని నేనేం చేస్తాను? రాత్రి కొంచెం తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రాత్రి లేట్ చేశానంటే లేట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ నేను మార్నింగ్ లేట్ 5:00 అవ్వడం. అలారం ఆపేసి హ్మ్. పడుకొని పోతాను. అవును. రాత్రి లేదా హెవీగా నేను ఒకవేళ తిన్నాను హ్మ్. అంటే మార్నింగ్ కొంచెం ఇంకెక్కువ మత్తుగా నిద్ర పట్టే అవకాశం ఉంది. సో, యెస్. లేసే అవకాశాలు. లేదా రాత్రి నేనేమైనా కిటికీలు తీసి పడుకున్నాననుకోండి. దోమలు అలా వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. హ్మ్. సో, దోమలు అలా ఏమండి? దోమలు డిస్టర్బ్ చేస్తాయి. హ్మ్. అప్పుడేంటి రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. హ్మ్. ఆ టైంలో తెల్లవారి మీకు నిద్ర పట్టదు. సో, అవును. ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్. ఓకే. మీకేంటి అల్టిమేట్‌గా 5:00 లేకుండా ఉండడానికి ఇలాంటివి కారణాలేమి ఉండవు. హ్మ్. సో, ఇది కూడా ఏంటి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఓకే. ఇది అనుభవపూర్వకంగా ఇదొకటి హ్మ్. తెలిసింది. సో, టు వేక్ అప్ ఎట్ 5:00 ఇన్ ద 5:00. మార్నింగ్ ఇఫ్ యూ సీ ఇట్ యాస్ ఎ టాస్క్. ఇలాంటివన్నీ కొన్ని ఫ్యాక్టర్స్. హ్మ్. కొన్ని ఫ్యాక్టర్స్ సిగ్నిఫికెంట్ అవ్వచ్చు. కొన్ని ఫ్యాక్టర్స్ అసలు సిగ్నిఫికెంట్ కాకపోవచ్చు. హ్మ్. వెరీ మైనర్ ఫ్యాక్టర్స్ కూడా హ్మ్. బట్ ఇట్స్ స్టిల్ ఎ ఫ్యాక్టర్. హ్మ్. సో, అలాగా మీరు ఏ టాస్క్ ఒకవేళ పెర్ఫార్మ్ చేయాలనుకున్నా మీరు అర్థం చేసుకుంది ఇట్ ఈస్ నెవర్ లీనియర్. హ్మ్. ఇట్ హాస్ ఆల్వేస్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఓకే. అందుకే నేను చెప్తాను. ఒకటే మీరొక టాస్క్ పెర్ఫార్మ్ చేశారు. మీకో రిజల్ట్ వచ్చింది. సెకండ్ డే మీరో టాస్క్ పెర్ఫార్మ్ చేసి మీకు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు? అదేంటి నేను ఎళ్ళింది సేమే కదా! ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ ఎక్స్ నుంచి వైకి వెళ్ళాలి. హ్మ్. మీరు మార్నింగ్ ఏదో 8:00 మీరొచ్చారు. ఒక హ్మ్. బస్ ఏదో ఎక్కారు. కరెక్ట్ టైంకి చేరారు. మరుసటి రోజు గూడా 8:00 వచ్చారు. బస్ ఎక్కి మీరు టైంకి చేరకపోవచ్చు. హ్మ్. ఎందుకు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రోడ్డు మీద ఇంకేదో ఫర్ సమ్ రీజన్ ట్రాఫిక్ జామ్ అయింది. అవును. దాన్ని గనక మీరు ఫ్యాక్టర్ మీ మైండ్‌లో ఒకవేళ ఉండుంటే, మీరు చాలా నారో టైమ్‌లో కాకుండా మేబీ ఇంకాస్త ముందు వచ్చుండేవారు. మేబీ రిజల్ట్ దానివల్ల మారొచ్చు, మారకపోవచ్చు. హ్మ్. బట్ ఒకసారి మీరెప్పుడైనా ఇలాంటివి మిస్ అయితే, ఇలాంటి హ్మ్. లేట్ అయితే అదొకటి మైండ్‌లో ఒకటి గుర్తుంటది. సో, ఇదేంటే అనుభవం నేర్పే పాఠం. హ్మ్. అనుభవం నేర్పే పాఠాలు అందరికి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సో, ఒకళ్ళు ఇప్పుడు నేను ఎక్స్ నుంచి వై దాకా అని చెప్పాను. ఎవరో జెడ్ అనే ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ ఓకే. అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకేం ట్రాఫిక్ ఉండకపోవచ్చు. వాళ్ళకి అనుభవం ఆ పాఠం నేర్పించకపోవచ్చు. హ్మ్. వాళ్ళు ట్రాఫిక్ ఉన్నా క్లియర్ అయిపోవచ్చు. ఓకే. సో, బేసికల్లీ ద పాయింట్ బీయింగ్ ఎవ్రీవన్స్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్. యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. యూ షుడ్ లుక్ ఎట్ హ్మ్. యువర్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఓన్లీ. ఎందుకంటే అండ్ కుదిరితే వేరే ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకోండి. బట్ ద పాయింట్ బీయింగ్ ఓన్లీ ఎక్స్‌పీరియన్సెస్ టీచ్. హ్మ్. సో, ఎక్స్‌పీరియన్స్ ద్వారానే మీకు అడిషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మీకు తెలిసే అవకాశాలుంటాయి. గుర్తుండే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే. సపోజ్ ఆహ్, సపోజ్ మీరు ఎయిర్‌పోర్ట్ వెళ్లి ఇంకెక్కడైనా ఫ్లైట్‌కి ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనంటే, ఎయిదర్ మీరక్కడికి మీరు సొంతంగా వెళ్లి అక్కడ సిట్యుయేషన్ మీరు అర్థం చేసుకోగలరు. హ్మ్. లేదా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు చెప్పాలి. అది ఏమి జరగకుండా ఇద్దరు ఇద్దరు అసలెప్పుడు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు హ్మ్. కూర్చొని ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందని చర్చించుకొని కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. హ్మ్. సో, ఇట్స్ ఆల్వేస్ ఎక్స్‌పీరియన్స్ దట్ టీచెస్ యూ సంథింగ్. విత్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మీరు ఒక ఫ్యాక్టర్‌ని మీరు ఇవాల్యుయేట్ చేయగలరు. ఓకే. ఓకే. దిస్ ఈస్ సంథింగ్ దట్ కెన్ యాక్చువల్లీ వర్కౌట్ హ్మ్. అనేది. సో, మై పాయింట్ బీయింగ్ మీరు కంటిన్యూయస్‌గా ఒక టాస్క్ ఏదో ఒకటి అది పెర్ఫార్మ్ చేస్తే తప్ప హ్మ్. ఎక్స్‌పీరియన్స్ వచ్చే అవకాశం లేదు. ఎక్స్‌పీరియన్స్ వస్తే తప్ప మీరు ఏమంటారు? మీ ఫెయిల్యూర్ ఛాన్సెస్ జనరల్‌గా మనం ఎప్పుడైనా మనం ఏం చేయాలనుకుంటాం? మన ఫెయిల్యూర్ ఛాన్సెస్ తగ్గించుకోవడానికి అవునండి. ప్రతిసారి పర్ఫార్మ్ బాగా చేయాలనుకుంటే ఎవరైనా. పెర్ఫార్మ్ చేయాలనుకుంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ అవును. తగ్గించుకోవాలి. ఫెయిల్యూర్ ఛాన్స్ తగ్గించుకోవాలంటే యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఆల్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఇట్. ఓకే. హ్మ్. ఓహ్! ఐ హావ్ ఎన్ క్వెషన్ హియర్. చెప్పండి. సో, మీరు అంటే ఏమైనా టాస్క్ పర్ఫార్మ్ చేసే ముందు ఇలా అడిషనల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని అనలైజ్ చేయమని చెప్పారు కదా! సో, దీనివల్ల మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతది కదా! స్ట్రెస్ పెరుగుతది కదా! సారీ? స్ట్రెస్ పెరుగుతది కదా! స్ట్రెస్ వెయిట్. ఓకే. ఏమైందా? అహా! ఓకే. హ్మ్. అహా! ఓకే. మీరు చెప్పారు ఇప్పుడు ఒక టాస్క్ పర్ఫార్మ్ చేసే ముందు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, అనలైజ్ చేయాలని చెప్పారు కదా! సో, మల్టిపుల్ అదే టైమ్‌లో ఒక టాస్క్ పర్ఫార్మ్ చేసే ముందు అలా అనలైజ్ చేసినప్పుడు మనకు స్ట్రెస్ పెరుగుతది కదా! సో, దానివల్ల మన పర్ఫార్మెన్స్ దెబ్బతింటది కదా! రైట్. సో, నా క్వెషన్. కొంచెం కొంచెం ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓకే. ఆహ్, మీరు చేసే కొద్దీ స్ట్రెస్ తగ్గిపోతుంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్నప్పుడు ఎక్కడికెళ్ళినా పేరెంట్స్ తోటి వెళ్ళే హ్మ్. అవకాశం ఉండొచ్చు. ఫస్ట్ టైమ్ బయటికెళ్ళాలి హ్మ్. ఒక్కరు వెళ్ళాల్సొస్తే కొంచెం భయం పెరగొచ్చు. అవునవును. అదో 4, 5 సార్లు భయం ఉండొచ్చు. ఆ తర్వాత భయం మెల్లమెల్లగా ఓకే. తగ్గిపోతుంటది. ఓకే. అది అలవాటయిపోతుంది. అదే అలా అలవాటయిపోతుంది. ఓకే. అదేంటంటే ఇట్ ఫీడ్స్ ఇంటూ యూ. ఓకే. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందుండదు. బట్ ఆ! లేటర్ ఆన్ ఓకే. ఓకే. అదే ఎగ్జాక్ట్‌లీ. సో, అలా ఈ డెసిషన్ అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ చేయడం గూడా అవనివ్వండి. అట్లా మీకు ఏదో స్ట్రెస్ క్రియేట్ అవ్వచ్చు. అంటే ఓకే. ఒక అడిషనల్ అండ్ చాలా సార్లు గూడా మనం ఏంటంటే సపోజ్ మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ మర్చిపోయారనుకోండి. హ్మ్. ఆ ఫ్యాక్టర్‌ని మిస్ చేసే అవకాశాలుంటాయి. ఓకే. ఓకే. హ్మ్. అర్థమైంది. ఇప్పుడు మీరు ఒకసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్‌కి హ్మ్. వెళ్ళాలి అనంటే, హ్మ్. మీరు ఏదో కారణంతోటి ఆహ్, అంటే సపోజ్ ఎక్స్ టు వై ఎళ్ళాలి. హ్మ్. మీరు ఎక్స్‌కి ఏదో ఒకసారి వెళ్లారు. హ్మ్. సమ్ రీజన్ వల్ల మీరు టైంకి చేరలేకపోయారు. హ్మ్. హ్మ్. సో, ఈసారి నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారు? దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి హ్మ్. ఈ ఫ్యాక్టర్‌ని కన్సిడర్ చేస్తారు. యెస్. దాని తర్వాత ఒక 10 సార్లు మీరు హ్మ్. ఎక్స్ నుంచి వై దాకా వెళ్లారు. ఓకే. సో, ఆ 10 సార్లు ఆ ఫ్యాక్టర్ ఎదురవ్వలేదు. ఓకే. సో, మీరు మర్చిపోయే అవకాశాలు నాన్ జీరో. యెస్. యెస్. ఎక్కువ అవ్వచ్చు, తక్కువ బట్ తక్కువ. నాన్ జీరో. నాన్ సో, ఆ తర్వాత మీరు మర్చిపోవచ్చు. ఫర్ మర్చిపోవచ్చు. ఎగ్జాంపుల్. హ్మ్. ఇది చాలా సార్లు జరుగుతుంటది. మనం ఎప్పుడు డైలీ హ్మ్. పెర్ఫార్మ్ చేసే టాస్క్ అయినా సరే, కొన్ని కొన్ని సార్లు మనం ఫ్యాక్టర్స్ మర్చిపోతుంటాం. చాలా సార్లు జరుగుతుంటాయి. సో, ఆహ్, అప్పుడు ఆ టైంలో మైండ్‌లోంచి పోతది. హ్మ్. అండ్ ఆ తర్వాత ఒకసారి మళ్ళీ అది ఫేస్ చేస్తే మళ్ళీ అది మైండ్‌కొస్తది. సో, దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ రిమెంబర్. అండ్ అనదర్ థింగ్ స్ట్రెస్ అంటే హ్మ్. డిపెండ్స్ కొంచెం వస్తది. ఓకే. కొంత టైం అయ్యాక అది ఆటోమేటిక్‌గా అలవాటయిపోద్ది. ఓకే. ఓకే. కొన్ని అంటే ఇప్పుడు కూడా మనం జనరల్‌గా డైలీ పెర్ఫార్మ్ చేసే టాస్క్స్ కూడా కొంచెం. అవనివ్వండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో రికార్డింగే ఉంది. హ్మ్. మనం లాస్ట్ టైమ్ ఒకసారి ఏందంటే ఏదో ఒక సెట్టింగ్ ఏదో తప్పు చేసుండొచ్చు. అవును. ఆ తర్వాత అలా అది ఆటోమేటిక్‌గా వీడియో స్టార్ట్ చేసే ముందు అది ఆ ఫ్యాక్టర్‌ని చెక్ చేసేస్తాం. చెక్ చేసేస్తాం.
ఫస్ట్ టైమ్ మీరు ఎక్స్‌పీరియన్స్ మొదటిసారి ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. మొదటిసారి మీరు మిస్టేక్ చేసినప్పుడు నెక్స్ట్ 2, 3 రికార్డింగ్స్‌లో ఓకే. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం ఎవ్రీ కాన్షియస్‌గా ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. ఓకే. అది. ఐ గాట్ సేమ్ ఎగ్జాక్ట్‌లీ. ఇలానే ఉంటది ఏదైనా. సో, ఆహ్, అండ్ యాస్ ఐ వాస్ సేయింగ్ హ్మ్. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ డిఫరెంట్‌గా ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ప్రతి ఎక్స్‌పీరియన్స్ టీచెస్ డిఫరెంట్ థింగ్. హ్మ్. దట్ డజంట్ మీన్ యూ నీడ్ టు ఇన్వాలిడేట్ ఎన్ యాహ్! ఎక్స్‌పీరియన్స్. హ్మ్. మీకది రైట్. అండ్ మీ సో, ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఎలా వస్తాయంటే కంటిన్యూయస్‌గా మీరు టాస్క్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉండాలి. హ్మ్. అది చేయడం సక్సెస్ అయ్యారంటే ఆ ఫ్యాక్టర్స్ మీకు మైండ్‌లో కొంచెం బలంగా ఉంటాయి. ఫెయిల్యూర్ అయ్యారంటే ఒక అడిషనల్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవడం. హ్మ్. అవన్నీ వస్తది. సో, దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైన్ ఐ హావ్ రెడ్ సమ్‌వేర్. లైఫ్ విల్ కంటిన్యూ టు టీచ్ యూ ద సేమ్ లెసన్ అంటిల్ యూ లెర్న్ ఇట్. ఓకే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఆ మిస్టేక్ నుంచి మీరు నేర్చుకున్నాక కంటిన్యూయస్‌గా మీరు చేస్తూనే ఉంటారు. హ్మ్. సో, దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. సో, నేను చెప్పాలనుకున్నదేంటంటే మీరు కంటిన్యూయస్‌గా టాస్క్ ఏదో ఒకటి పెర్ఫార్మ్ చేస్తూ ఉండండి. ఏ ఓకే. టాస్క్ అయినా. జనరల్‌గా ఫెయిల్ హ్మ్. ఏమంటారు? మొదటంతా ఫెయిల్ అవుతారు. హ్మ్. తర్వాతేంటంటే తర్వాత కూడా ఫెయిల్ అవ్వరని ఏం లేదు. ఓకే. ఫెయిల్యూర్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ రెడ్యూస్. ఓకే. సో, ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ హ్మ్. చదివాను. నేను నా బీటెక్ సెకండ్ ఇయర్‌లో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తే అది ఫెయిల్ అయ్యే అవకాశాలు యాక్చువల్లీ ఎక్కువ. హ్మ్. అదే ప్రోగ్రామ్ నేను ఆ తర్వాత ఇంకా ఎక్కువ చేయడం వల్ల ఫోర్త్ ఇయర్‌లో వచ్చేసరికి ఫెయిల్యూర్ పర్సెంటేజ్ తగ్గుతది. ఇట్స్ ఓకే. నెవర్ 0. ఓకే. దట్ డజంట్ బికమ్ 0. నేను ఇప్పటికైనా ఇప్పుడు కొన్నిసార్లు ఏమైనా లీడ్ కోడింగ్ లాంటివి ఏమైనా చేస్తుంటే అక్కడ హ్మ్. ఆన్సర్స్ ఏమైనా తప్పవుతాయి. అవును. సో, అదే ఆన్సర్ యాక్చువల్లీ ఫెయిల్యూర్ రేట్ యాక్చువల్లీ తగ్గింది. హ్మ్. ఒకప్పుడుతో పోలిస్తే. అలా ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడంటే చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నడక నేర్చుకునే టైంలో హ్మ్. మీకు అంటే నడుస్తున్నప్పుడు పడే అవకాశాలు ఎక్కువ. అవును. తెలియకుండా మీరు వాటర్‌ని నోటీస్ చేయరు. అది పడే అవకాశం ఉంటే లేదా గుద్దుకునే హ్మ్. అవకాశాలు యెస్. ఎక్కువ యెస్. ఉంటాయి. నడిచే కొద్దీ అది తగ్గుతది. సేమ్ ఓకే. దట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఎనీ టాస్క్ పెర్ఫార్మ్. సో, అందుకే ఎవరికైనా ఏంటంటే ఆహ్, జనరల్లీ ఫ్యూచర్‌లో ఎలాంటి టాస్క్ వస్తది అది ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే, దానికి ఎప్పటి నుండి కంటిన్యూయస్‌గా ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఫస్ట్ అలా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిలింగ్ ఈస్ యాక్చువల్లీ మచ్ బెటర్. ఓకే. అంటే దేర్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్ దట్ కెన్ కాజ్ యూ ఫెయిల్యూర్ అనేది మీకు ముందే తెలిసిపోయింది. ఓకే. డైరెక్ట్ ఫస్ట్‌లోనే సక్సెస్ వచ్చిందంటే, ఆ ఫ్యాక్టర్ తెలిసే అవకాశాలు అవకాశం. ఇట్ ఈస్ పోస్ట్‌పోన్డ్. యెస్. యెస్. ఫస్ట్ మీరు అంటే ఏదో ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయాలి. ఫస్ట్‌లో 2, 3 సార్లు సక్సెస్ వచ్చిందనుకోండి. పోస్ట్‌పోన్ అయింది. ఫోర్త్ టైమ్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మొదట్లో తెలిసిందనుకోండి దేర్ ఈస్ ఎ గ్రేటర్ ఛాన్స్ ఓకే. ఆఫ్ రెక్టిఫైయింగ్. దట్ ఈస్ మై ఓకే. పాయింట్. సో, ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో, యూజువల్లీ వీలైనంత వరకు ఫెయిల్ అవ్వండి అని అంటారు యూజువల్లీ. సో, ఫెయిల్ అవుతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి గదా! సో, ఆ! అంటే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఓకే. హస్ కాన్సిక్వెన్స్. మీరు ఫెయిల్ అయినా కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఓకే. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ కదా! అంటే ఆహ్, ఎయిదర్ ఏదో ఒక విధంగా నేర్చుకోవాలి. హ్మ్. ఇప్పుడు బండి చాలా ఫాస్ట్‌గా వెళ్తే పడతాము. హ్మ్. పడితే దెబ్బలు తగులుతాయి. అవును. ఇలాంటివన్నీ ఏదో మీ అనుభవంలో నేర్చుకోవాలి. లేదా ఇంకొకళ్ళు మీ అనుభవంలో నేర్చుకోవాలి. లేదా ఎవరైనా నేర్పిస్తే నేర్చుకోవాల్సింది. హ్మ్. సో, అండ్ వెన్ ఐ వాస్ సేయింగ్ ఫెయిల్యూర్ ఇట్ డజంట్ మీన్ యూ షుడ్ ఫెయిల్. ఓకే. బట్ జనరల్లీ సేయింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ వల్ల మీకు అడిషనల్ ఫ్యాక్టర్ ఒకటి తెలుస్తది. ఓకే. ఓకే. అండ్ సమ్‌టైమ్స్ మీరన్నీ కరెక్ట్ చేయొచ్చు. అయినా హ్మ్. కూడా ఇంకేదో కారణంతో రిజల్ట్ ఏదైనా అవుతుంది. టాస్క్ ఫెయిల్ హ్మ్. అవ్వచ్చు. అవును. బట్ దేర్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్ డెఫినైట్‌లీ. అది యాహ్! మనం ఓకే. ఏమంటారు కనుక్కోలేం. అదేంటంటే అనుభవపూర్వకంగా వస్తది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ చేయొచ్చు. హ్మ్. అంటే నేను ఒక టాస్క్ ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తున్నాను. ప్రతిసారి అది అవుతుంది. హ్మ్. ఇంకోసారి ఏదో పెర్ఫార్మ్ చేసినప్పుడు ఓకే. అది అవ్వలేదు. ఆహ్, సో, ఈ టాస్క్‌కి డైరెక్ట్ రిలేటెడ్ కాకపోవచ్చు. మేబీ ఆ రోజు నా మూడ్ బాగోకపోయి హ్మ్. ఉండొచ్చు. ఓకే. మూడ్ బాగోకపోవడం వల్ల నేను టాస్క్ పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, బట్ అది కూడా ఒక ఫ్యాక్టర్. మీరు ఎప్పుడైనా జనరల్‌గా మూడ్ కెన్ ఎఫెక్ట్ ద రిజల్ట్ అనేది అక్కడ తెలుసుకుంటే చాలు. సో, దట్స్ ద పాయింట్. యూ హావ్ టు ఫెయిల్ హ్మ్. ఎనీ టైమ్. ఎంత ఎర్లీగా ఫెయిల్ అయితే అంత ఫెయిల్యూర్ రేట్ అనేది ఫ్యూచర్‌లో తగ్గిపోతుంటది. ఓకే. దట్ ఈస్ ఇట్. జస్ట్ మ్యాథమెటికల్ నేను చెప్పాలనుకున్న పాయింట్ దట్ ఇస్ ఎ వెరీ బేసిక్ పాయింట్. హ్మ్. ఏంటంటే లైఫ్ ఈస్ నాట్ లీనియర్. ఇట్స్ లైక్ ఎ కర్వ్. సో, హ్మ్. కర్వ్ తాలూకా ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ అలా అవ్వచ్చు. ఓకే. సో, ఎన్ ఈస్ లైక్ ఎన్ డిఫరెంట్ రూట్స్, ఎన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే. థాంక్ యూ సో మచ్ వసంత్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.